వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండకు రావడం జరిగింది. మనతో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో తెలంగాణలో రాజకీయాలపై కొంత ఇన్ఫర్మేషన్ వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నానమ్మా. ఓకే సార్, హైడ్రాపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు హైడ్రా అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఏదైతే చెరువులు కుంటలు అక్రమంగా ఆక్రమించబడ్డాయో దాని ప్రొటెక్షన్ కోసం అయితేంది, తర్వాత ఏదైతే అసెట్స్ను కాపాడాలి ప్రభుత్వ ఆస్తులు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ అందుకే భారతీయ జనతా పార్టీ హైడ్రాను స్వాగతిస్తున్నది, కానీ విత్ సమ్ లిమిటేషన్స్. మా నాయకులు చాలామంది రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, సామాన్య ప్రజానీకానికి నష్టం కావద్దు. సామాన్య ప్రజానీకం అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఏదైతే ఇదే ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, ముందున్న ప్రభుత్వం కావచ్చు, పర్మిషన్లో అధికారికంగా ఇచ్చి వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళ జీతాలతోని కూలీ పనిచేసి వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడాలను కూలుస్తున్నారు, ఆల్టర్నేటివ్ చూపించకుండా. దాంతో ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేయడం జరుగుతూ ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ కావాలంటున్నాం. నిజంగా ఎఫ్టీఎల్లో ఉంటే, లేకపోతే బఫర్ జోన్ నెక్స్ట్ వాట్లను కూల్చివేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అది సెలెక్టివ్గా ఉండొద్దు. అర్థమైంది కదా? సెలెక్టివ్ అంటే అర్థమైంది, రాజకీయ కక్షల కోసము ఉపయోగించుకోవద్దు ఈ హైడ్రాను. అది బీజేపీ స్పష్టమైనటువంటి విధానం. అది అంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు, లేకపోతే నీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్లకు వాళ్ళను వదిలిపెడదాం, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల వాళ్ళది కూలుస్తాం. ఇట్లాంటి పక్షపాత ధోరణితో చేయకుండా అందరికీ వర్తించేలా, అంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీ వన్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎఫ్టీఎల్లో కట్టడం అయితేంది, భవిష్యత్తులో వాళ్ళ ప్రాణానికే ప్రమాదం కదా. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు నిండి ఇప్పుడు మన కొద్ది వరదలకే ఏమవుతున్నది, ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. కానీ దానికి కారణం అదొకటే కాదు కదా, నువ్వు నాలాలను ఆక్రమించుకున్నారు రాజకీయ నాయకులు, ఎన్నో ఆస్తులను కొల్లగొట్టారు. అసలుకి ఆ చెరువులు ఎంత కుంచుకుపోయినాయి, అది ఎవరి వల్ల అయినాయి? భారతీయ జనతా పార్టీ ఏమైనా అధికారం ఉన్నదా ఎప్పుడన్నా ఇక్కడ తెలంగాణలో? లాస్ట్ టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్, వాళ్ళకు సంబంధించిన నాయకులే కదా ఈ అన్ని అక్రమాలకు తాగుదీసి ఇది వచ్చింది. కాబట్టి స్టెప్పును మేము పాలసీకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. కానీ అందరికీ ఈక్వల్గా ఉండాలనే సూత్రానికి కట్టుబడి ఉన్నటువంటి, ముఖ్యంగా సామాన్య ప్రజలు, బీద ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఏ స్కీము తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా అనే దాంట్లో మాత్రం ఎటువంటి భేదాభిప్రాయం లేదు భారతీయ జనతా పార్టీ. బీజేపీలో సీనియారిటీకి గుర్తింపు తగ్గట్లే అంట, నిజమేనా సార్? మరి మీకు ఎవరు చెప్పారో కానీ తప్పది, అట్లేముండదు. అందరికీ వాళ్ళ యొక్క చేసే పనిని బట్టి, వాళ్ళు పార్టీ కోసం పనిచేసేది ప్లస్ ప్రజల కోసం పనిచేసేది, అన్ని విషయాలను బేరీ చేసుకొనే దానికి ఒక మార్కింగ్ ఉంటుంది, గ్రేడింగ్ ఉంటుంది. దాన్ని బట్టి అందరికీ గుర్తింపు వస్తుంది. ఎంత పెద్ద నాయకుడైనా కూడా జాతీయ పార్టీ మాకు ఏదైతే ఒక పని అప్పచెప్తుందో దాని ప్రకారంగా మనము పని చేసేది ఉంటే వాళ్ళకు తప్పకుండా గుర్తింపే కాకుండా పార్టీలో కూడా ఇమేజ్ పెరుగుతుంది, ప్రజలలో కూడా పార్టీని ఎక్కువ తీసుకుపోవాలి. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను
ఎక్కువగా లోతుగా తీసుకుపోయటానికి పనికొస్తుంది. అర్థమైంది కదా ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ మీద ప్రజలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని పార్టీలను చూసిండ్రు. తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ని చూసిండ్రు, టీడీపీని చూసిండ్రు, ఇదివరకు టీఆర్ఎస్ని చూసిండ్రు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చూసిండ్రు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని చూస్తున్నారు. కాబట్టి ఏ పార్టీకి అధికారంకి ఇచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతలేరు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అందించలేకపోతున్నది సరి అయినటువంటి రీతిలో. కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి దరిదాపులో కూడా రావట్లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి మా మీద పెద్ద బాధ్యత ఉన్నది ఇప్పుడు. అందుకే మా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ మాకు శిక్షణ తరగతులు అనుకోవచ్చు, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, ప్రజల యొక్క సమస్యల మీద రెస్పాండ్ అయ్యే విషయంలో కావచ్చు. సో చాలా విధంగా మాకు హోంవర్క్ ఇస్తున్నారు. దాన్ని మేము ఎగ్జిక్యూట్ ఏ విధంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి గుర్తింపు అని వస్తుంది. ఒక సీనియారిటీ, జూనియరు ఇది ఒక క్రైటీరియాని. బట్ అదొక్కటే కాదు, అతను ఏ విధంగా పార్టీ ఇచ్చే యొక్క కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్తున్నాడు, ఇంక్లూడింగ్ మెంబర్షిప్, వీటన్నిటినీ బేరీ చేసుకొనే అతనికి గుర్తింపు వచ్చేటట్టు ఉంటుంది. అంటే పదవులకు ఒక అలంకారప్రాయంగానే ఉండొద్దు. పదవి తీసుకొని అతను పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే పనులను సరిగా నిర్వర్తిస్తున్నాడు లేదా ఆ నాయకుడు అనేది మా యొక్క టాప్ మోస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అనేది ఒక్క బీజేపీనే, ఒక క్రమశిక్షణ గల పార్టీ, నైతిక విలువలతో కూడినటువంటి రాజ్యాధికారం రావాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలను మీరు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలను మాకేస్తూ ఉంటారు. సరే, అయినా మేము రెడీగా ఉన్నాం ఆన్సర్ చేయడానికి. కానీ ఆ పార్టీలలో ఉన్నటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎంత గుర్తింపు రావాలో వాళ్ళు చేసే పనుల ఆధారంగా మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఓకే సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై మీ అభిప్రాయం తెలుపగలరు? రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంత తక్కువ టైంలో మరి ప్రజల ఆశలకు విరుద్ధంగా పాలన చేసే వ్యక్తిగా మాత్రం ముద్రపడుతున్నది ఇతనికి. ఎందుకంటే గుంటమ్మ హామీలు, మామూలు చిన్న చిన్న హామీలు కాదు, ఏ ఒక్క ముఖ్యంగా 6 గ్యారంటీలలో ఒక్క బస్సులో ఫ్రీగా కొద్దిగా తప్ప చాలా హామీలు సరిగా నెరవేరలేదు. అన్నీ పార్షియల్గా, రుణమాఫీ పార్షియల్గానే అయింది. రైతు బంధు, రైతు భరోసా ఇంకా దరిదాపులో కూడా రాలేదు. విద్యార్థులకు కార్డ్స్ అన్నారు, ఫైనాన్సెస్ సపోర్ట్ అన్నారు, జాబ్ ఆపర్చునిటీస్, రిక్రూట్మెంటు అది అట్లనే ఉన్నది. సో ఏ వర్గాన్ని మనము సాటిస్ఫై చేస్తున్నాం? మహిళలకు నెల డబ్బులు ఇస్తామన్నారు, విద్యార్థినులకైతే స్కూటీలు ఇస్తామన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, ఏవీ లేవు కదా. సో అయ్యేవరకే ఓన్లీ దాన్నే రొటేట్ చేసుడు, అక్కడ రుణమాఫీ కూడా రైతు బంధు ఆపేసి ఆ డబ్బులను రుణమాఫీ కిందికి కొంత సెక్టుకు మాత్రమే ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు రాలేదు, కేంద్రం నుంచి వచ్చే పథకాలను పూర్తి లెవెల్లో ఇక్కడ అమలు చేయట్లేదు, ప్రాజెక్టులో పనులు పెండింగ్ అట్లనే ఉన్నాయి. సో నట్షెల్ అంటే ప్రచారం మాత్రం ఎక్కువ చేసుకుంటున్నారు. రోజు పేపర్ చూస్తే పెద్ద ఫుల్ పేజ్ పబ్లిసిటీ. సో ఇట్స్ ఏ పబ్లిసిటీ ఓరియంటెడ్ పాలన. అది మాత్రం నా కంక్లూజన్. పబ్లిసిటీ ఓరియంటెడ్ పాలన అంటే ప్రచారం ఎక్కువ, పనులు తక్కువ. కానీ ఇవి మొదట్లో కొద్దిగా ప్రజలకు ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం
ఎప్పటికీ మోసం చేయలేము కదా ప్రజలను కానీ ఎవరిని కానీ ఎప్పటికి కూడా. సో నా నా ఒపీనియన్ అది చెప్తున్నాను నేను. ఎందుకంటే ఫైనాన్షియల్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏ విధమైనటువంటి ఇన్ఫ్లోను తీసుకురావాలి, అసెట్స్ను ఏ విధంగా మనము అక్రూ చేసుకోవాలి, కేంద్రంతో సత్సంబాల్ పెట్టుకుంటే ఏ విధంగా మనము అక్రూ చేసుకోవాలి. దెర్ ఆర్ వేరియస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తోని మాట్లాడుకుంటా మనం అన్నిటినీ చూసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. నాకైతే పూర్తి నమ్మకం లేదు దాంట్లో విజయము పొందుతారని ఈ యొక్క విషయంలో. ఎందుకంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్, ఎందుకంటే ఏమనంటే పాత ప్రభుత్వం మాకు ఖాళీ ఇచ్చింది, నేను బాగా నిండుకుండా ఉన్నదని వచ్చినా ఖాళీ కుండలు కనపడతాయి అనేది వాళ్ళ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు. కానీ ఇది మనం ముందే తెలుసు బీఆర్ఎస్ మొత్తం ఖజానాను ఖాళీ చేసింది, దివాలా తీసింది, అక్రమాలు అన్యాయాలకు మారుపేరే పోయిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించింది అనేది మనకు మొదలు తెలుసు. ప్రభుత్వం వచ్చేటానికి మనం హామీలు ఇచ్చినప్పుడు తెలుసు. ఈరోజు నీకు ఖజానా ఖాళీ కనపడుతున్నది అని కుంటి సాకులు చెప్పి ప్రతిదీ పాత ప్రభుత్వం మీదనే వేస్తారంటే మాత్రం ప్రజలు తప్పకుండా ఎప్పుడు చూపించాలో వాళ్ళు అప్పుడు రిజల్ట్ చూపిస్తారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు బాగా ఆశలతో ఉన్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకునిగా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ తెలంగాణ భవిష్యత్తు ఆధారపడినది. తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే అప్పటి వరకు ఈ యొక్క హామీలు మాటలు ముచ్చట్లే. మాటలు కోటలు దాటుతాయి కానీ ఇది చేతలు గడప దాటాయి అంటారు కదా, అదే పద్ధతిలో పోతుంది. ప్రజలు కూడా ఎక్కడ చూసినా ఏమంటారు, అరే మా బ్రతుకులన్నీ పేనం నుంచి పొయ్యిలో పడ్డాయిరా అంటున్నారు. సో ఇట్లనే కామెంట్ చేసుకుంటూ పోతుంది కానీ నిజమైనటువంటి అభివృద్ధి చేసేటానికి వీళ్ళ దగ్గర నిధులు లేవు, నిధులను సమీకరించుకునే ఉపాయాలు లేవు, ఆ డెడికేషన్ కమిట్మెంట్ లేదు మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తిని, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆదరణ లభిస్తుందని మాత్రం నేను విశ్వసిస్తున్నాను. సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మీ అభిప్రాయం తెలుపగలరు? ఇది రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. రాజకీయాలలో నైతిక విలువలు లేకుండా అయిపోయినాయి. ఈ బీఆర్ఎస్ పార్టీయే దీనికి పరాకాష్ట తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఈ సంస్కృతిని పెంచి పోషించిందే కేసీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆ పార్టీకి చెందినట్టు వాళ్ళు, కాంగ్రెస్కి చెందిన వాళ్ళు, మిగతా పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు అందరినీ పార్టీ మార్పిచ్చి ఈరోజు పత్తితులాగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఒక కసం. రెండవది, కాంగ్రెస్ మరి వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారని తిట్టి అధికారంలోకి వచ్చి నువ్వు చేసే పనే ఉన్నది, మీరు అదే చేస్తున్నారు. పార్టీ మారినోనికి పదవులిచ్చుడు, అసలు ఎక్కడికి పోతున్నాం మనం? కాబట్టి కోర్టు ఒక జ్యుడిషియల్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ పార్టీ చెప్తే విన్నాడు, తాత్సారం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పార్టీకి చెందినటువంటి స్పీకర్ గారు వీరు కూడా అదే కోవలో ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషను లీగాలిటీ మధ్యలో ఏది స్పీకర్ వర్సెస్ కోర్టా అనే దానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇవ్వాలి. మేము నైతిక విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. రెండు పార్టీలు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పరిపాలనా విధానంలో తేడా లేదు, దొందే. ఇద్దరు అక్రమాలే, ఇద్దరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం. అదే భారతీయ జనతా పార్టీలకు మరి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేయమన్నాం మేము. అప్పుడు ఈటల రాజేందర్ గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా కూడా మాకు సీటు ఓడిపోయినా కూడా
మేము కంపల్సరీగా అతన్ని రాజీనామా చేసి మొదలు కంటెస్ట్ చేయమన్నాం. అది బీజేపీ, ఏ పార్టీ విత్ డిఫరెన్స్ బీజేపీ అని ఎందుకు అంటున్నాం? ఇగో ఇది నైతిక విలువలు కావాలి, విలువలు ఉండాలి రాజకీయాలలో. ప్రతిదీ రాజకీయం ఎట్లా పడితే అట్లే అన్యాయం చేసుడు రాజకీయాల్లో పరిపాటేనా అనేటం చెల్లుబాటు కాకూడదు. అందుకే న్యాయదేవత ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. లెటస్ సి స్పీకర్ గారికి మరి అది ఎంతవరకు బైండింగ్ ఉంటుంది, వారు ఎంతవరకు దాన్ని అమలు చేస్తారు, వాళ్ళు ఇచ్చిన టైము ఫ్రేములో ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా కాలమే తెలియజేస్తుంది. సో ఇదంతా లీగల్ ఎక్స్పర్ట్స్ విషయం. అది ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు సార్? ప్రజలకు మీ ద్వారా తెలియజేసిందంటే ఈ తెలంగాణ నిజమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే అది సాధ్యమవుతుంది. ఈరోజు చూడండి, మా కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి చొరవతోని ఎన్నో రకాలమైనటువంటి డెవలప్మెంట్ శాంక్షన్ అవుతున్నాయి. వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డుకు కోట్ల కొద్దీ వేల కోట్ల రూపాయలు కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇవన్నీ. మా ఇంకొక మంత్రివర్యులు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఇప్పుడు రాష్ట్రం గురించి ఏ విధంగా ఫండ్స్ కోసం కావచ్చు, మిగతా ఇష్యూస్ మీద ఏ విధంగా వారు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ బేరీ చేసుకునేది ఉంటే మాకు మొన్న 8 పార్లమెంట్ సీట్స్ మేము గెలిచినాం. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు, అక్కడ రఘునందన్ రావు గారు, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో. సో దీంతోనేంది, ప్రజలు భారతీయ జనతా పార్టీకి చూస్తున్నారు. ఆ రోజునాడు అసెంబ్లీలో ఎన్నికలలో ఉన్న ఓటు శాతం తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వచ్చేవరకే గణనీయంగా భారతీయ జనతా పార్టీ పెరిగింది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మా ట్రాక్ రికార్డ్ చూడండి, ఈ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినటువంటి అప్పటి కాంగ్రెసు, బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్ నాయకుల సంస్కృతి కొత్తవి కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. కాబట్టి నైతిక విలువలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతున్నదో, ప్రజల సమస్యలతో పై కూడా ఈక్వల్గా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఈ తెలంగాణలో తప్పకుండా ఒక మార్పు మేము తీసుకురాగలుగుతాం. ఓకే సార్, ఇదండి వాటి ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చే వారికి చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.